హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి శైలజనాథ్ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? చాలా మార్పులు, చాలా చేంజెస్ భవిష్యత్తులో జరగబోతున్నాయని బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. మీకు ఏమైనా కనపడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత మార్పేం లేదు. కాకపోతే మార్పు ఉంటుందేమో అనే విధంగా ఒక స్పెక్యులేషన్ క్రియేషన్ అంతే అక్కడిక్కడ. క్రియేటెడ్ బై హోమ్? బై పవర్డ్ పార్టీ ఎవరైతే అధికారంలో వాళ్ళ నుంచి వస్తుంది ఆఖరికి. డీసీఎం ఇంకో డీసీఎం లేదంటే ఆయన సీఎం ఇదే డిస్కషన్ అంతే కాదు. ఇక్కడ పెద్ద దాంట్లో ఏంది లేదు. అనంతపురంలో ధర్మవరంలో కొట్టుకున్నారని నేను అక్కడికి బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అవి ఇష్యూస్ కాదు ఇక్కడ. అవునవును, చాలా పెద్ద ఎత్తున ఒకరు దాడి చేసుకున్నారు, వెహికల్స్ కూడా పడగొట్టుకున్నారు. ఇది వాళ్ళ దగ్గర ఏంది లేదు. వాళ్ళ దగ్గర అనేక సమస్యలకి సమాధానము లేదు, పరిష్కారము లేదు. సమాధానం పరిష్కారం లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఒక శక్తివంతమైన ఆయుధాలు మీడియా హౌసెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాని నుంచి పదే మాట్లాడడం మొదలు పెడతారు. ఇది సెంటర్లో మోడీ కోసం వాడతారు, స్టేట్లో వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కోసం వాడతారు. ఆ దాంట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి ఉంది. వాళ్ళిద్దరు అవసరం లేకుండా ఎవరు సంబంధం లేదు, అతనికి ఆ శక్తి ఉంది. అతని చంద్రబాబు నాయుడు వల్లే వీళ్ళు గెలిచారని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళు గెలిచారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిపించలేదు. లేదు. ఎందుకంటే దారుణంగా ఓడిపోయిన చరిత్ర ఇక్కడ ఉంది, గెలిచిన చరిత్ర ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమని చెప్పుకోవచ్చు కాక నువ్వు మా వాళ్ళే అని. ఎందుకంటే చెరులో నీళ్ళన్నీ మా వాళ్ళే అంటే ఏం చెప్తాం మనం ఆఖరి. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు వీళ్ళన్నీ మభ్యపుచ్చే మాటలే కదా. ఎలక్షన్ల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇది 12,000 కోట్లు 12 లక్షల కోట్లు ఎంత అప్పుల్లో ఉంది, దివాలా తీసింది, దిక్కు లేదు, ఇది శ్రీలంకలాగా మారిపోతుంది అని మాట్లాడి కదా మేమైతే దీన్ని తెచ్చేస్తాం మాకు ప్రణాళిక ఉందని కదా అధికారంలోకి వచ్చింది. అట్లాగే మిస్ అయిపోతారు పిల్లకాయలంతా ఆఖరికి మేము దాని సంగతి తెలుస్తామని కదా ఇంకో మాట వచ్చింది. అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడుగు ముందు పోయి మీరు ఇచ్చేది 2,000 4,000 ఇస్తాను, 3,000 ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను, 15,000 రూపాయల డబ్బులు ఎంతమందిని కనండి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పే కదా వచ్చిందా. అంటే సగటున ఎంతమంది వస్తారు, ఎన్ని 15,000 లెక్కేసుకొని చెప్పాలి కదా. ఊరి గాలికి మాట్లాడినే అనుకోను. ఎందుకంటే అంత పరిపాలనా దక్షుడే నేను అనుకో. ఆడ అసలుకి అట్లా చెప్పింటే అది నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతను చేసిన అన్యాయం అవుతుంది. చెప్పారుగా. అంటే అతని దగ్గర ప్రణాళిక లేకుండా నేను ప్రణాళిక ఉంది అనుకుంటా ఉన్నా. ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలా ఏం కథ. దాదాపు 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల దాదాపు బడ్జెట్ కూడా పెట్టారు. 2,80,000 కోట్లు దాదాపు. మరి నీ డబ్బులు వస్తాయనే కదా, కొన్ని వస్తాయి, కొన్ని అప్పు తెచ్చుకుందాం, కొన్ని అని కదా. అప్పులు మాత్రం తెచ్చుకోరు అంతే. తెచ్చుకుందంటే ఏంది లేదు, అప్పులే దాదాపు సగం బడ్జెట్ పైన తెచ్చారు. అప్పులు కూడా దొరకకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అమిత్ షా వస్తే బాబు గారి ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కాసేపు బయట కూడా కూర్చోబెట్టారు. అవునా అని అన్నారు. బయట వార్తలు చూసాను నేను. తప్పు అయితే కరెక్షన్ చేసుకుంటా, రైట్ అయితే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలా అన్నారు. ఏదో మాట్లాడారు, పోయారు. ప్యాలెస్ల గురించి మాట్లాడినారు, ఫుడ్ గురించి మాట్లాడారు, స్వీట్లు అంత తీరికుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని రూములు ఉన్నాయి, స్వీట్లు బాగా తింటారా అంటే ఇంత తీరికుంది. ఇంత తీరిక ఉన్నట్టు చాలా విషయాలు మాట్లాడుకోండాలి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని. మరి అవన్నీ అడుగుతున్నారు కదా జనం. ఈ రోజున ఎందుకు మా ఊర్లో పోతే రేషన్కి పెద్ద క్యూ ఉంటుంది, అడుగుతున్నారు వాళ్ళు. అదే బాగుండే కదయ్యా బాబు ఆఖరికి, ఏంది ఇది అసలుకి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంకా అది బాగుండే, ఇదేంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లే మీదే మీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చి వాళ్ళు మాకు ఇంటికి ఇచ్చిపోయారు, ఇప్పుడేది మళ్ళీ ఈ క్యూలో చచ్చిపోతున్నా మీడ అని మాట్లాడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్లు కాలేజీలో మేము మూసేస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ వాళ్ళు మేము చేయలేమంటా ఉన్నారు. రోడ్లకేమో నేను వేయలేను, పీపీకి అమ్మేస్తాను అంటున్నాడు ఆయన. మెడికల్ కాలేజ్ కూడా అమ్మేస్తాను. సో మళ్ళీ ఇటువంటి ఉన్నప్పుడు జనం మాట్లాడతారు కదా. జనం మాట్లాడకుండా ప్రతిసారి కూడా పైసలు ఖర్చు కానీ ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో దానిలో భాగంగానే డైవర్షన్ అంటారా. అంతేకాక ఏముంది, ఇప్పుడు డీసీఎంగా చేస్తే ఎవరికట్టం ఉంది. అసలు ఊరికే పాపం జనసేన పిల్లకాయలని కార్యకర్తలని వీళ్ళు గీకడం తప్ప ఆ డీసీఎం అనేది పాపం ఏం పదవి, అది సీఎం పదవి ఇవ్వాలి. ఇంకా
ఎవరికి ఎవరికైనా ఇచ్చినా కానీ అడిగితే సీఎం పదవి రావాలా? కాదు, మీరు లోకేష్కి డిప్యూటీ ఇవ్వండి కానీ మా నాయకుడికి సీఎం పదవి కావాలని జనసేన వాళ్ళు మొదలు పెట్టారు. అది నాకు తెలియదు కానీ నేను అనుకున్నాను ఇప్పుడు సీఎం అంటే కాన్స్టిట్యూషన్ పోస్ట్, అంటే డెసిషన్ మేకింగ్ పోస్ట్. మిగతా డెసిషన్ మేకింగ్ పోస్టులు కాదు. రెస్పెక్టెడ్ సీఎం గారు దాని అన్నింటినీ కూడా రద్దు చేయొచ్చు. ఇక్కన్ కదా, ఇక్కడ స్టాప్ ఎవ్రీథింగ్. రైట్, అది ఆ శక్తి ఉంది కదా. సో అది అడగల కానీ ఇంకోటి డీసీఎం అంటే ఏముంది అతనికి ఇంకో కారు బస్సు, లేకపోతే బస్సు ఒక కారు, 10 మంది పోలీసులు ఎక్కువ, ఇంతే కదా. అంతే కదా. కానీ అట్లా కాదుగా, 2-3 ఉన్నారంటే పలసన అయిపోద్ది, ఒక్కరే ఉన్నారంటే ఆ గౌరవం కదా. అది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు ఏమి నాట్ ఏ స్మాల్ మ్యాన్. మనకేమన్నా మనకెట్టడం కనపడి వాళ్ళ పార్టీలో చాలా శక్తివంతుడు. బహుశా ఈ నిమిషంలో #1 అతనే. ఈ నిమిషం #1 అతనేనా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం టీం అంతా కూడా లోకేష్ బాబు గారి టీం కనిపిస్తుంది నాకు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిగా ఉండి ఈ సెటిల్ ద ఇష్యూస్. అర్థమే ఉంది అక్కడ. ఆల్రెడీ యాక్టింగ్ సీఎం, ఆల్రెడీ యాక్టింగ్ కదా. ఇప్పుడు ఎందుకని మరి చెప్తున్నా, నేను చూస్తాను అన్ని విషయాలు చెప్తున్నా కదా అక్కడికి. మరి ఇంకా దీంట్లో గొడవే ఉంది. విశాఖపట్నంకి మోడీ గారు వస్తే ఆ అబ్బాయి ఫోటో కూడా వేసిరి. అంటే ఆ ఫోటో ఎందుకు వేసినారని మన లాంట్లో అడుగుతామని దానికి పనికి వస్తుంది తప్ప డీసీఎం పూసిన అందుకంటే ఏం పనికి రాదు. డీసీఎం అంటే ఫోటో వేయచ్చు అని సర్దుకుంటారు కాబట్టి దానికోసమే. Hmm. అంటే మన లాంటిలో మాట్లాడతామనే, లేకుంటే పెద్ద సమస్య కూడా దాంట్లో ఏది లేదు. సో సీఎంనే చేస్తారు అంటే ఒక ప్రచారం కూడా ఉంది. మీరేం సార్ అనుకుంటున్నారా, పాసిబిలిటీ ఉందా? ఎందుకు ఉండదు అనుకుంటున్నారు మీరు? ఆఖరికి నిన్ననే నేను ఈస్ట్ గోదావరికి పోయాను. ఈస్ట్ గోదావరి పోతే చెప్తారు పొద్దు సీఎం చేస్తారు లోకేష్ బాబుని. అర్థం వాళ్ళ నాయకుడు అన్నారు, వాళ్ళ వ్యాపారం జరిగి మా వాడు బయటకు వచ్చేస్తాడు ఆఖరికి అని మాట్లాడారు. నేను గట్టి దాక్కుంటూ ఏమంతా మాట్లాడుతున్నా అంటే అంతే సార్ ఇది ఇంతే. అంటే వాళ్ళు గోదావరి జిల్లాలో పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడతారు. సరే మనం ఎందుకు లేని నాకున్న దాంతో ఇనేసేసి రైట్ అమ్మా అది వాళ్ళ పార్టీ వ్యవహారం కదా అని చెప్తాం. ఈరోజు వాళ్ళకి కలిపి ఉంచుతా ఉండేది భయాలు, భవిష్యత్తు తప్ప ఇంకోటి కాదు. భవిష్యత్తు పైన భయాలు, దాంతో భవిష్యత్తు. దానికోసం వాళ్ళంతా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో తిరుగుతుండాల్సిందే. ఎవరో ధైర్యం చేసి బయటకు వస్తే బ్రేక్ అయిపోతుంది. ఓకే, కాబట్టి అది డైవర్షన్ అంతే. వచ్చిపోయారు, లేకుంటే ఈయన ఇంకొక ఆయన వచ్చాడు, ఢిల్లీ మాట్లాడుతుంది. ఢిల్లీ ఏంది మాట్లాడుతుంది? ఢిల్లీ మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ గారికి అవసరమైతే ఆయన నెగిటివ్గానో పాజిటివ్గానో మాట్లాడతాడు. అది వాడకం అంతే. అది పనిచేయడం కాదు. వీళ్ళు వాడాలనుకుంటే వారి గురించి అనుకూలంగా మాట్లాడతాడు, అందరూ అనుకూలంగా మాట్లాడతారు. కాబట్టి ఇది విషయం. డైవర్షన్ ఫస్ట్ చూసుకోండి, నెలకు ఒకటి ఏదో ఒకటి 1-2 అవి మళ్ళీ కనిపించవు, తర్వాత కనపడవు. అవి కనిపించవు మళ్ళీ కలికానికి కూడా మళ్ళీ దొరకవు. జగన్మోహన్ రెడ్డి కేసులకి రోజువారీ విచారణ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు అంటూ క్యాంపెయిన్, ఒక నేరేషన్ బిల్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు అంటే జడ్జిమెంట్ రాశారా ఆల్రెడీ? ఐఎమ్ ఆస్కింగ్ దట్. విచారణ జరగబోతుంది, తీర్పు వస్తుంది, అందరూ ఎవరైనా మాడుకోవచ్చు. తీర్పు ఇలాగే వస్తుందని మనం ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే నీ దగ్గర ఆల్రెడీ సమాచారం ఉందా? నువ్వు నరేంద్ర మోడీ గారు లేక ఇంకో సంబడి అంతా కూర్చొని ముందుగా రాసేసారా? లేక మొన్న ఆయన చంద్రచూడ్ గారు మాట అన్నారు, నేను రామాలయానికి తీర్పు ఇచ్చినప్పుడు దేవుని ముందు పెట్టి దేవుని సూచన రాజ్యాంగం ప్రకారం అట్లేమో మీకు ఉందా? ఇవన్నీ మారుతాయి. ఎందుకంటే వైసీపీ శ్రేణుల్లోనూ మిగతా ఈ ఎన్డీఏ వ్యతిరేక శ్రేణుల్లో ఒక భయాన్ని లేకుంటే ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేట్లో భాగమని నేను అనుకుంటూ ఉంటా కదా. ఇప్పుడు అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో అనేకమైన ఇష్యూస్లో ఇప్పుడు కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు కదా. ఆల్మోస్ట్ ఆమె పార్టీ లీడర్లు అంతా బెయిల్ మీదనే ఉన్నారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు తప్ప మెజారిటీ లీడర్షిప్ చెప్పు మీ అన్న ద్వారా మాకు వేరే సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బెయిల్ మీద ఉన్నారు. సో నేనేమంటానంటే అవన్నీ టాక్టిక్స్లో భాగం. రాహుల్ గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు. వదిలేదమ్మా అది. రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ దేశంలో ఒక మంచి మనిషి, ఒక మనిషి అంటుంటే ఫస్ట్ ప్లేస్ రాహుల్ గాంధీ గారు. హీ రెస్పెక్ట్ ద హ్యూమన్స్ అండ్ హీ లవ్ దర్ హ్యూమన్స్. సో హీ ఈజ్ నాట్ ఎ డిబేటబుల్ పాయింట్. అదే కనుక మా రాష్ట్రంలో పరిస్థితి ఇవే పాలిటిక్స్ ఉంటాయి. ఈ ఉదాహరణ దావోస్ పోయొచ్చారు, ఏమీ తేలే, ఏమని తేవాలా? తేలేదు. నెట్వర్కింగ్ కోసం పోయాం అక్కడికి. దావోస్ అనేది ఒక మిత్, అది మిత్ మాత్రమే అన్నారు. అంటే ఇప్పుడు అర్థమైంది. ఒకరికి ఒకసారి అర్థమవుద్ది, ఒకరికి ఒక జ్ఞానేత్రం ఒకసారి తెరుచుకొట్టది. గతంలో పోయినప్పుడల్లా మీరు దావోస్కు పోలేరా నాకు కాబట్టి ఇన్విటేషన్ వచ్చి చెప్పిన కాలం చూసాం కదా. మాకైతే దావోసే తెలియదు. దావోస్ అంటే ఏంది అనుకునేవాళ్ళు ఫస్ట్లో.
అది విశాఖపట్నంలో పెట్టారే పెట్టుబడుల సదస్సు, సదస్సు. అటువంటిదే ఆడ పెట్టుకున్నారు ఇంటర్నేషనల్గా. ఉమ్, చల్లగుంటుంది ఆడ పెట్టుకుంటారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇట్లా మాట్లాడుతూ మా రాష్ట్రాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఉమ్, అందుకని నాకేం కనపడ్డంలే, ఉమ్. డెవలప్మెంట్ కనపడ్డంలే, ఒక ప్రణాళిక కనపడ్డంలే. ఏదో కానీ పాలిటిక్స్ చుట్టూ తిరిగితే, ఈ ఇష్యూస్ చుట్టూ తిరిగితే ఆంధ్రప్రదేశ్ని ఏదో గాడిలో పెడతారు, సంపద సృష్టిస్తారు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షిస్తారు అని కదా చంద్రబాబు నాయుడు గారి పైన కాస్త కూస్తో న్యూట్రల్స్ కూడా ఓటేసింది. సో ఆ పాత్రలో వెళ్ళట్లేదా సార్? అంటే సంపద సృష్టి అనేది ఒక్కొక్కరు విధంగా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి బహుశా నాకేం కనపడ్డంలే వాస్తవానికి. అంటే అతనేం బాధపడకూడదు. ఉమ్, సంపద సృష్టికి అతని ఆలోచన మన ముందు పెట్టడంలే, ఉమ్. ఎలా సృష్టిస్తారు? ఎలా సృష్టిస్తాడని చెప్పేసి. జిఎస్టీకి తగ్గిపోయాయి. ఉమ్, అంటే కొనుగోలు డైరెక్ట్గా అర్థం చేసుకుని కొనుగోలు తగ్గిపోయినాయి. ఉమ్, కొనుగోలు శక్తి తగ్గింది. ఆ పక్క నిమిషం గమనించాలి, ఫస్ట్ అది గమనించాలి. ఒక జిఎస్టీ తగ్గింది అనుకోవడం, కొనుగోలు తగ్గింది. ఉమ్, కొనుగోలు శక్తి తగ్గడానికి అనేకమైన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఉమ్, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదో అది ఆ పద్ధతులు మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమా పక్క పెట్టేస్తే ఈ గివింగ్ ద మనీ, ఈ డిస్ట్రిబ్యూటింగ్ ద మనీ డైరెక్ట్ సర్క్యులేషన్ జరుగుతోంది. బెనిఫిషియర్ డబ్బులు తిరిగేది. అట్లాగే దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టలేదా? వాళ్ళు ఆల్మోస్ట్ 2 లక్షల పైన 2 లక్షల మంది పెట్టారు. 240. నేను నంబర్ గుర్తులేదు సరే, 2 లక్షల పైన పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 5,000 6,000 డబ్బులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆఖరికి మన తిరుగుతూ ఉంది. రైతాంగం దగ్గర డబ్బులు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ సర్క్యులేషన్ అప్పుడు సంపద సృష్టి జరుగుతూ ఉంది అక్కడ. అది కాకుండా ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఈ సంపద సృష్టి చేయడానికి ఏంది, వీళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే బాగానే ఉండేది. వీళ్ళు మారితే ఏంటి, సంపద సృష్టి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు కలిసిన ఇండస్ట్రీస్ రావాలి. ఒక కియా అని చెప్పుకోవడం తప్ప ఇంకేముంది ఈ రాష్ట్రంలో? కియా ఒకటే మాట్లాడితే కియా అని చెప్తా ఉంటారు. మిగతా ఏముంది? కియా అయితే కంపెనీ కదా, పెద్ద కంపెనీ. అవును, ఎంత పెద్ద కంపెనీ, 1,00,000 కోట్లు ఇస్తుందా ఏమన్నా కియా కంపెనీ? నాకు తెలిసి కియా కంపెనీలో మా ఏరియా వాళ్ళకి 3వ గ్రేడ్ 4వ గ్రేడ్ ఉద్యోగాలు ఇస్తా అంటారు, క్యాజువల్ లేబర్. అటువంటి చెప్పనుగా అటువంటి ఇస్తా అంటారు. మరి ఇవన్నీ బట్టి ఎట్లా మాట్లాడతాం? సంపద సృష్టి అంటే రైతు పండించాలి, వాడు పంట తీయాలి, ఆ పంటలో దానికి ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి అదనగా ఆ మిగులు ధనం వస్తుంది, ఆ మిగులు ధనాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేసినాక ఆ డబ్బులతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది కదా ఈ రోజున హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయినా లేక మిగతా డెవలప్ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. వాళ్ళ దగ్గర మిగులు సంపద రావడం వలన ఈ మాట రాజశేఖర్ గారు కూడా చెప్పేవారు, మిగులు సంపద రావడం వలన మిగులు సంపద రకరకాల ఇన్వెస్ట్ చేసేవారు. అది కదా అగ్రికల్చర్ ముందు పెట్టాలి కదా, లేదు. అర్థం పోర్ట్లు, ఎన్ని పోర్ట్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు? నాకైతే గుర్తులేదు. కాంగ్రెస్ టైంలో కృష్ణపట్నం పోర్టు, చేపలు పట్టుకునేటివి ఉంటాయి, జడ్జెస్ దాని అంటారు ఆఖరికి, చేపలు పట్టుకునే పోర్ట్ లాంటివి. అవన్నీ అవి పెడితే చేపలు పడతారు, సంపద పెరుగుతుంది. ఇవన్నీ కొద్దిగా వాళ్ళ కోట్లు ఏం రావు, ఎంతో డబ్బులు వస్తాయి. ఇట్లా ఏదో ఒకటి ఉండాలి కదా. లేదు ఐటీ ఇండస్ట్రీ వస్తే వాళ్ళకి ట్యాక్స్లు మనకు వస్తాయి. సో ఇది కదా ఇంప్రూవ్ చేయాల్సింది. ఇది ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఎక్కడ, ఉదాహరణకి అమరావతి ఉంది, మా ఇట్ల వాళ్ళం ఎందుకు రాయలసీమకి మీరు మాది కదా రాజధాని, మీది ఎట్లయితే అడుగుతున్నాం. మా ఇట్ల వాళ్ళం విశాఖపట్నం ఏంది మాకు సంబంధంలో, అమరావతి సంబంధంలో మాకు ఇవ్వాలి కదా, మధ్యలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాం, విజయవాడ పక్క పెట్టండి అంటున్నాం మేము. అమరావతిలో పెట్టినారు, మొన్న మీరే అక్కడ చూస్తే చేపలు పడుతున్నారు, 7 కేజీ 8 కేజీ చేపలు అని చెప్పుకుంటా ఉన్నాం. దానికి రకరకాల మాటలు వింటా ఉన్నాం. బహుశా 1-2 గంటల ముందు ఏడో వార్త కూడా వింటి నేను, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టండి, ఇప్పుడు దీంతో కుదరదు అని చెప్పి చుట్టూ వాటర్ లిఫ్టింగ్ పెట్టండి అని చెప్పండి. మరి ఇవన్నీ కూడా అది బయట రాలి కదా, అది బయట రాదు. ఇంకోటి ఏందో వస్తుంది, ఇంకోటి గత ప్రభుత్వంలో ఏదో చేశారు, ఆ స్కీమ్ బాగలేదు, ఆ స్కీమ్ పైన ఎంక్వైరీ చేసినా వస్తుంది, దానిపైన డిబేట్లు, దానిపైన మాటలు జరుగుతాయి. సో ఈ విధంగా ముందుకు వెళ్ళడమే. కాబట్టి మా రాష్ట్రంలో అంతకన్నా నాకేం కనపడలేదు. సో జగన్మోహన్ రెడ్డి కేసులు కంక్లూజన్కి వచ్చే పరిస్థితి ఏం కనపడట్లేదా మీకు? అంటే కోర్టు ప్రొసీడింగ్ ఏంటో చెప్పండి, నాకు ఐడియా ఉన్నాం. అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఈ దేశంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో చూస్తున్నాం కదా సార్ చాలా. అంటే ఇప్పుడు మా నాయకురాలు ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది, ఎన్నేళ్ళు ట్రయల్ జరిగినాయి? అవును, చంపినోడు ఆడే ఉన్నాడు, ప్రపంచమంతా చూసింది, అతను ఒప్పుకుని చంపినాడు ఒప్పుకున్నాడు. బట్ వాడు శిక్ష ఇవ్వడానికి, శిక్ష కరెక్టా తప్ప అది డిఫరెంట్ ఇష్యూ. బట్ శిక్ష పడ్డానికి ఎన్నేళ్ళు పట్టింది? కసబ్ అనేవాడు మన కళ్ళెదురుగా బొంబాయిలో టపటప కాల్చి మనం అంతా ఏడ్చాం, అయ్యో ఇంత న్యాయమా, అయ్యో అనుకుంటూ చూసి బాధపడ్డాం. మరి వాడికి ఎంతగా శిక్ష పడింది? కనుక ఏది లాంగ్ ఏం లేదు, దిస్ ఇస్ ప్రొసీజర్ అంతే. ఇట్ టేక్స్ అ ప్రొసీజర్ ఫర్ సమ్ టైమ్, సమ్ మోర్ టైం. కొన్ని సివిల్ మ్యాటర్స్ 2 తరాలు జరిపిస్తాయి. కానీ ఇంటెన్షన్గా పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్గా దీన్ని వైసీపీ చెప్తోంది.
సో పొలిటికల్ మోటివేషన్ ఇప్పుడు కూడా ఉండొచ్చు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది కదా. అంటే మీరు నిజంగానే ఒకటి నేను చెప్పేది, ఈ కేసులు ఎనికి పడేస్తా ఉన్నారన్నా లేక కేసులు ముందుకు వస్తున్నాయని చెప్పినా మీరు మీరు జ్యుడిషియల్ మేనేజ్ చేస్తున్నామని చెప్పడమే. అది పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి, దాంట్లో దాచుకోవాలి కదా అని చెప్పడమే. అదేదో మీరు కోర్టులో చెప్పండి, పోయి సుప్రీంకోర్టులో మీరు మేనేజ్ చేస్తా ఉన్నారు మేము ఒప్పుకోం అని చెప్పండి. ఊరికనే కామెంట్ వల్ల లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దాంట్లో ఏదైనా విషయం ఉండి ముందుకెళ్తే దాంట్లో జరిగే లీగల్ ప్రొసెస్ వస్తుంది. దాన్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మహా అంటే హర్షం వ్యక్తం చేయొచ్చు, సానుభూతి వ్యక్తం చేయొచ్చు. ఎక్స్టెండ్ అవర్ సాలిడారిటీ కదా, రకరకాల విషయం. అంతగా మనం ఏం చేయలేము ఆఖరికి. సో దాని మీద వీళ్ళకెందుకు అంత దిగులు? జనం గురించి మాట్లాడవంటే జగన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడతావా? జనం గురించి ఇప్పుడు పట్టించుకుంటుంది బీజేపీ కేసులు, ఇంకెందుకు ఆలస్యం చేస్తుంది, బీజేపీ ఎందుకు స్పందించదని చూస్తున్నాను నేను వార్తలు. బీజేపీ అనేది ఇప్పుడు సపరేట్ చూడద్దండి. చెప్పాను కదా, మోడీ గారి ఐడియాలో అవసరం అనుకుంటే వాడేస్తాడు, లేకుంటే ఊరికే ఉంటాడు. అవసరం అంటే డెఫినెట్ వాడేస్తారు. వాళ్ళ వాడకంలో చాలా సిద్ధహస్తులు, సమస్య ఏం లేదు ఆఖరి, మొహమాటం లేకుండా ఏం లేదు ఆఖరి, ఒక నిమిషం కూడా మొహమాట పెట్టరు. కాబట్టి మా రాష్ట్రంలో ఏమీ నాకేం కనపడ్డంలే. కొత్త స్కూళ్ళు వచ్చాయా, లేక ప్లాన్ వచ్చిందా, ఏమీ లేదు. పోనీ పునర్వ్యవస్థ చట్టంలోని అంశాలన్నింటినీ శాంక్షన్ చేయించుకొచ్చారా, లేదు. ఏదో వస్తుంది పోతా ఉంది. అసలుకి ఉత్తరాంధ్రలో రావాల్సిన ప్యాకేజ్ ఇవ్వకుండా, ఉత్తరాంధ్ర రావాల్సిన అన్నీ అక్కడ పెట్టకుండా నరేంద్ర మోడీని ఏదో తిప్పేసి దండలేసి వేసేపోతే అతనికి కొత్తలాగా కనిపించింది. అతను కూడా ఆనందపడిపోయాడు అక్కడికి. దాంట్లో ఏంటి మీరు గమనించారా? మా రాష్ట్ర రాజకీయాల్లో సీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టలేదు, డీసీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత డీసీఎం గారు ఎంత వినయంగా ఉన్నారు, వినయంగా ఉన్నారు. ఆ తర్వాత మోడీ గారు ఎంత గౌరవంగా చూశారు, లేదంటే ఎంత ప్రేమగా చూశారు. ఎవడి ఉంటే ఇది పార్ట్ కదా దాంట్లో. ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు, ఏమి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి అధికారి ఎలా నమస్కారం పెడుతున్నారు ఈరోజు చూశాను కదా అది. అరే ప్రోటోకాల్ డిసైడ్ చేస్తుంది ఎవరికి నమస్తే ఎట్లా నమస్తే పెట్టకూడదండి. గవర్నర్ ఈరోజు రిపబ్లిక్ డే, గవర్నర్ హెడ్ ఈ రోజుకి సీఎం డిప్యూటీ సీఎం కూర్చుంటారు, వాళ్ళు నమస్తే పెడతారు. అట్లా డిప్యూటీ సీఎం ఎక్కడ కూర్చోవాలి డిసైడ్ అయింటది, సీఎం ఎక్కడ కూర్చుంటే డిసైడ్ అవుతుంది. వాటికి వస్తే నమస్తే ఎవరికి వాళ్ళు అక్కడ పెరేడ్ చేసే స్క్వాడ్రన్ లీడర్ వాళ్ళకి అంత అధికారమే ఉండదు. ముందే ప్రిస్క్రైబ్ నాకు నచ్చింది కాబట్టి పెట్టేకుండదు. నువ్వు కూర్చున్నావు కాబట్టి నేను వస్తే నమస్తే అసలుకి అని చెప్పేదానికి ఏమో నరసింహరావు అట్లా ఉండదు. అట్లా అది కూడా ఇష్యూ. ఉదాహరణకి విమానం ఒక అర్ధ గంట ముందుగా ఢిల్లీ చేరుకుంది, మా వాళ్ళు ఉన్నాయి కాబట్టి గంట ముందుగా పోయిందని చెప్పుకునే పరిస్థితి ఇక్కడ. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ అట్ ఆల్. దర్ ఇస్ నో రూల్, కరెక్ట్ రూల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియదు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలని 40 to 50% పెంచబోతున్నట్టుగా డెసిషన్ తీసుకుంది. February 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. పర్సెంటేజ్ ఎంత అనేది ఇంకా రావాలి. అది చాలా పాత ఇష్యూనే. కాకపోతే ఏంటంటే అమరావతి ప్రాంతంలో పెంచరంట, ఎక్సెప్ట్ అమరావతి, బయటంతా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. సంపద సృష్టి గురించి ఒక మాట చెప్పాలి. సంపద సృష్టి అంటే ఒక జేబులోంచి పీక్కోవడం కాదు, వాని కష్టార్జితాన్ని అప్పనంగా భయపడిచి లాక్కోవడం కాదు. సంపద సృష్టి అంటే కన్స్ట్రక్టివ్ వేలో ప్రొడక్షన్ పనికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులు ఎంకరేజ్ చేయడం, తద్వారా వచ్చే ఆదాయాన్ని సంపద అంటారు. కానీ నా జేబులో పీక్కొని నువ్వు పెట్టుకుంటే దాని సంపద అనరు, దాన్ని దోపిడీ అంటారు అంటారు. కనుక దాన్నే సంపద అంటే ఏం చేయగలిగింది ఏం లేదు. సంపద డెఫినేషన్ మార్చుకోవాలా. ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం జేబులో పెట్టుకోవడం కాదు, అది సంపద కాదు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు అది సంపద అవుతుంది. సంపద కాదు. మనం ఒక విషయాన్ని మనం ఖర్చు పెడితే ఆ ఖర్చు ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక వాల్యూ, ఆ వాల్యూ మిగిలే అదనపు డబ్బులు ఈ సంపదగా మారుతాయి. అది లేకుండా నా జేబులో వేసుకొని నువ్వు పెట్టుకొని ఇది ఇంతే అంటే, ఇప్పుడు 150 రూపాయలు ఉన్నావు సరుకు నేను 200 రూపాయలు అంత మాత్రం అది 150 రూపాయలు విలువ మారదు కదా, ఇట్ వోంట్ చేంజ్. కాబట్టి నువ్వు 50 రూపాయలు పీక్కుంటావు అంతే. కాబట్టి అవన్నీ సంపద సృష్టిలు కాదు. చక్కగా చదువు చెప్పమని చెప్పండి, హెల్త్ సెక్టర్ డెవలప్మెంట్ చెప్పండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చెప్పండి, ఎక్స్పోర్ట్ కోసం అంత తీరం ఉంది దాన్ని వాడుకోమని చెప్పండి, ఐటీ విశాఖపట్నంలో ఐటీ పెట్టమని చెప్పండి, మా రాయలసీమలో మంచి ఫ్యాక్టరీలు పెట్టమని చెప్పండి. ఇది కదా సంపద సృష్టి. ప్రతి జిల్లాకు సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ ఉంది, అమలు చేస్తామని చెప్తున్నారు. బట్ చేస్తారని చూద్దాం. 6 months అయింది, ఇంకా టైం ఉంది. మీరు చాలా ఆశాజీవి అసలు నరసింహారావు గారు. లేదు, మీకు చాలా ఆశ ఉంటుంది.
పోయిన గవర్నమెంట్లో బాబు గారు ఉన్నప్పుడు జిల్లాకి ఇది అని పబ్లిష్ చేసి నాకు గుర్తు, నా పేపర్ నా దగ్గర లేదంతే, తెప్పించిస్తా ఇప్పుడు మీకు. అవును ఏ జిల్లాలో ఏంది పోతుందో మరి ఒకసారి చెక్ చేసుకుని తెలిసిపోద్ది కదా, ఎన్డీఏగా ఏ జిల్లాలో ఏం చేస్తున్నావు మరి చెక్ చేసి సరిపోద్ది కదా, అసలుకి మాట మీద ఎంత నిలబడుతున్నాడని తెలిసిపోద్ది కదా, దానికి ఇంత పెద్ద సమస్య ఏమని చెప్పు. ఉదాహరణకి తెలియదా ఏవో కొన్ని ఉంటాయి, నాకు కూడా గుర్తులేదు. జిల్లానైతే హార్టికల్చర్ హబ్గా చేస్తా ఉన్నారు, అక్కడ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, ఇంకేంటి జాకీ ఫ్యాక్టరీ ఏదో తెచ్చారంట, హార్టికల్చర్ హబ్గా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు హార్టికల్చర్ హబ్ మా రైతుల ఘనత అది. హార్టికల్చర్ ఎట్లా పెరిగింది, ఆయన హబ్ చేస్తేనా 100% భాగాలు కరెంటు ఫ్రీగా ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలకి 100% డ్రిప్ ఇచ్చాం సబ్సిడీతో, మిగతా అదర్ క్యాస్ట్లకి వాళ్ళకి 90% సబ్సిడీ ఇచ్చాం. ఆ తర్వాత అక్కడికి ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ని హార్టికల్చర్కి అనుసంధానించాం. మేము చేసిన పని ఆవిడ చెట్టు కాయలు కాస్తా అంటే కాయలు మేమే వేసినామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ రైతు కష్టం, ఆ కరువు ప్రాంతంలో ఆ డ్రిప్పులు వేసుకొని స్ప్రింక్లర్లు వేసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో రైతుల మోటార్లు పీక్కొని పోయింది, మర్చిపోతే ఎట్లా. అవును, మేము వచ్చిన తర్వాతనే మేమే రాజశేఖర గారి నాయకత్వంలో ఆ రోజున కరెంట్ ఇచ్చేసాం ఫ్రీగా రైతులకి. రైతులు రుణమాఫీ కూడా చేశాం. 20 ఏళ్ల క్రితం 1100 కోట్ల రైతులు అప్పుడు మేము అనుకోలే, ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రుణమాఫీ జరుగుతుంది అనుకోలే, మేము అందరూ రుణమాఫీ చేసి. ఇప్పుడు అట్లా అనుకో, వాడికి అయిపోయింది, వాడు ఇది కాదు కదా, అది ఆఫీసర్లు మీ ఆఫీసర్లు మా ఆఫీసర్లు చెప్పుకుంటున్నట్లు. సో దిస్ నో కంపారిజన్. అనంతరం మేలు చేయాలంటే మా ఆంధ్రనీవా, మేము తెచ్చిన ఆంధ్రనీవా, అన్ని చెరువులు నీళ్ళు ఇవ్వు. ఆ తర్వాత ఆ లైనింగ్ చేస్తున్నారు, ఎవరి కోసం లైనింగ్ చేస్తున్నారు మీరు, మాకే అర్థం కాలే. మా నోరు కొట్టే తప్పునిస్తే మీరు లైనింగ్తో నష్టం కదా, మాకు లోకల్గా నష్టం. ఇంకొద్ది ఎక్కువ ఎత్తిపోతలే మీ ఊరు దాకా పోతాయి, కుప్పంకు మేము తీసుకెళ్ళి కుప్పం దాకా. నేనే వద్దంటాంలే, ఇంకెక్కువే అది వరద నీళ్ళే కదా, అవి ఎక్కువ వేసి తీసుకెళ్ళు, వద్దన్నామా. పోలవరం పూర్తి చేయి, ఆ వచ్చే 30-40 TMC మా రాయలసీమకి ఇచ్చేయి, ఆడదంక తీసుకుపో, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకో, వద్దంటే అడుగు. అట్లా కాకుండా వేయండి పెంచొద్దండి దాని అతను ప్రేమ ఉండే అవకాశం. ఎందుకంటే అతను 5 TMCలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద 2 సార్లు శంకుస్థాపన చేశారు ఆంధ్రనేవాకి. కాంగ్రెస్ పార్టీ 50 TMC సామర్థ్యంతో దాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుగా ముందు తెచ్చింది. అవును, అప్పుడు వాటర్ కూడా వచ్చాయి కదా. ఈ సందర్భంగా నేను అసలుకి అదేమో గుర్తుపెట్టుకుంటాను ఆఖరి ఈ సందర్భంగా. అసలు ఆ రోజున సంయుక్త నిర్ణయం అయినప్పటికీ కూడా నేనున్నాను, దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, అనంతరెడ్డి, పర్టికులర్ అనంతరెడ్డి ఉన్నారు. అయినప్పుడు రఘువీరెడ్డి గారు చాలా దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు ఆ రోజున. మేము దాంట్లో ఉన్నాం, బట్ అతను దానికి ఫ్యాషన్గా పనిచేసిపోయారు. అట్లా తెచ్చి జీడిపల్లో నీళ్ళు వేసాం, నడిపించాము కాంగ్రెస్ పార్టీ గారు, కెనాల్ వెంట మీరంతా నడుచుకుంటూ నడిపించాం. అది మాట్లాడకుండా ఇటీవలి మాకు సంపద పెంచుతాం, మీరు హార్టికల్చర్లు తీసుకోండి, ఇంకన్నీ పెట్టండి, మాకు ఏంది పల్ప్ ఫ్యాక్టరీలు పెట్టండి, కోల్డ్ స్టోరేజ్లు పెట్టండి. అట్లాగే గత ప్రభుత్వంలో ఏదో ట్రైన్ వేసినట్లున్నారు, ఆఖరికి ట్రైన్లు వేయండి, అమ్మండి, డబ్బులు వస్తాయి. కుప్పం నుంచి విమానాలు కూడా వేస్తున్నారు, మరి ఏంటో చూడాలి, కూరగాయలు అమ్మడానికి చూద్దాం కదా. సో మా దగ్గర పరిపాలన చేయమని నేను కోరుకుంటా ఉన్నా. 6 months అయింది, టైం ఇద్దామన్నాను నేను. సో మీరు 6 months కాదు, మీరు చార్జ్ చేయాలంటే 6 months కొత్త కదా. అరే ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు ఏం చేద్దాం ఆలోచన చేయదా? అంటే మేము ఒకటి అనుకున్నాం, దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. లేదు కదా, అబద్ధం కదా. మీరు 12 లక్షల కోట్లు అన్నారు, 8 లక్షల కోట్లే అని మీరు అసెంబ్లీలో చెప్తారు. కాకు కూడా అదే చెప్పింది, అది చెప్పింది అనుకో. మరి డబ్బుల విషయంలో మీకు ఇంకా 3-4 లక్షలు మిగిలిపోయాయి ఇమ్మీడియట్గా. 8, 2 దాదాపు 4 లక్షల కోట్లు మిగిలిపోయా. నీ బడ్జెట్ కంటే ఎక్కువ మిగిలిపోయాయి ఇక్కడ. మరి నువ్వు ఎట్లా నాకేం చెప్తా ఉన్నావు? సో అంటే ఏంటి కూటమి అబద్ధాలు చెప్పినట్టు? అబద్ధాలు కాదు, మీ దగ్గర ప్రణాళిక లేదా? నా ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్. అంటే మీ దగ్గర అసలు ఏం ఆలోచన లేకుండా 2 లక్షల కోట్లు అప్పు ఉంటేనే ఇవన్నీ చేస్తామని చెప్పారు. 8 లక్షల కోట్లు అప్పు ఉంటే 4 లక్షల కోట్లు మిగిలిపోయింది కదా మీకు ఇక్కడ. కరెక్ట్. మరి ఆన్సర్ చెప్పాలి, మరి వాళ్ళు ఏం అవుతారు చెప్తారు, వాళ్ళు చెప్పరు సార్. ఆఖరికి చూద్దాం, చెప్పాల్సిందే కదా, జనాలకు చెప్పాల్సిందే కదా. ఎలక్షన్ చెప్పండి సార్, ఏదో ఇష్యూ వస్తుంది, డైవర్షన్ వెళ్ళిపోద్ది అంటారా? ఏదో ఇష్యూ వస్తుంది. బట్ అల్టిమేట్గా ఎన్ని డైవర్షన్లు వచ్చినా ఎలక్షన్ టైంకి అన్ని కనపడుతుంటాయి కదా సార్, ఎవరు ఏం పనులు చేశారు ఏంటి అని అంటే కనపడుతుంది. జనం చాలా స్మార్ట్గా ఉంటారు సార్, అనేక విషయాలు డీల్ చేసి చూస్తూ ఉంటారు. బట్ కొన్ని విషయాలు అర్థం కావు నాకు నేను కూడా ఒకసారి అర్థం కాదు.
మళ్ళీ ఒక 2 రోజులకు అర్థమవుతుంది, అరే రే ఇది కదా అప్పుడు అట్లా అర్థం చేసుకున్నామే అనుకుంటాం. సో జనాలు డిస్కషన్లో ఉంటాయి అన్ని విషయాలు. సో చూడండి, రాష్ట్రంలో తొందరలో నాయకత్వం ఏమైనా మారితే బ్రహ్మాండమైన డెసిషన్స్ ఏ నాయకత్వం మారుతుంది? మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేస్తారని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నుంచి మారితే సీఎం పోస్ట్ ఏమో అబ్బాయి లోకేష్ బాబు గారు పోతే, లోకేష్ బాబు గారు వాళ్ళ విధానాలు అమలు చేసేవారే కదా. కొత్త విధానాలు యంగ్ ఫెలో కదా, అట్లుంటుంది. అట్లా భ్రమల్లో ఉండద్దండి. చూద్దాం భ్రమల నిజాల భ్రమలవి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రామారావు గారి టైంలో రైతుని బేస్ చేసుకుని వాళ్ళు రాజకీయాలు చేసేవారు. రూరల్ బేసిక్ చేసేవారు, తర్వాత ఫార్మర్ బేస్ చేసేవారు, రైతుని చేసుకుని చేసేవారు. అతను ఉన్న దాంతో మళ్ళీ ఇప్పుడున్న బాబు గారి జమానాలో ఇది లేదు కదా. వ్యవసాయం దండగాని అనలేదు అంటాడు, కానీ అర్థంలో వచ్చేది చాలాసార్లు ఆయన మాట్లాడాడు కదా. అవన్నీ మనం మాట్లాడితే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఎందుకు ఇలా టైం ఉంది, కొంచెం టైం ఉంది. టైం లేదండి, టైం లేదండి. ప్రభుత్వాలు కూడా ఎవరికి వాడికి 1 year లైఫ్ స్పాన్. ఈ 1 yearలో వాడు నష్టపోతాడు. ఒక రైతు పంట నష్టపోయాడు అనుకోండి, సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం మనకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. గవర్నమెంట్కి ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఆస్తులు కుదరబెట్టి అందరూ ఒక క్రాప్ పోయినా సంవత్సరం కాదు, 2 క్రాప్లు వేస్తే సంవత్సరానికి ఒక క్రాప్ పోయినా నష్టమే. కరెక్ట్. కనుక పర్సనల్లో చాలా కష్టం అండి. ప్రభుత్వాలకు ఏమన్నా అప్పులు తెచ్చుకోవచ్చు, వాళ్ళకి రిజర్వ్ బ్యాంకులు వస్తాయి, మన హడ్కోలాగా డబ్బులు ఇస్తాము, ఇట్లా రావచ్చాం, కానీ జనానికి రావు కదా సార్. జనానికి రావు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఒక సమయం కేటాయించినందుకు. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తాం.